చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 9 వరకు జరగనున్నాయి. ఎల్లుండి స్వామివారి కళ్యాణం జరగనుంది. భక్తుల కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పరమశివుని కృపకు పాత్రులవుతారని ఆలయ ప్రధాని పూజారి చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లరావు అందిస్తారు. 9వ తారీఖు వరకు చెరువుగట్టులో ఉన్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యం ఉంటుంది. దీనికి సంబంధించి చెరువుగట్టు ఆలయ విశిష్టత ఏంటి అనే విషయాన్ని ఆలయ పూజారి అడిగి తెలుసుకున్నాం. స్వామి స్థల పురాణం ఏంటి ఈ చెరువుగట్టుకు సంబంధించి? ఓం నమో భగవతే రామలింగాయ. శ్రీమద్భార్గవ రామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నిహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్య పాదజలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. త్రేతాయుగంలో పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి గుహాలయంలో వెలిసిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవము, వార్షిక కళ్యాణము మాఘశుద్ధ రథసప్తమి అనగా సూర్య జయంతి నుండి మొదలుకొని ద్వాదశి వరకు శైవాగమ ప్రకారంగా పాంచాన్నిక దీక్ష చేత విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో సప్తమి రోజు 4వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన మొదలైనటువంటి పంచగవ్యము, మార్జనలు, తదనంతరము దీక్షాధారణ ఇవన్నీ జరిగి సాయంకాలం యాగశాల ప్రవేశము, అదేవిధంగా హోమములు అన్నీ కూడా పూర్తి చేసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారి అమ్మవారు షోడశ శిలా స్తంభ నిర్మితమైనటువంటి కళ్యాణ మంటపంలో విశేషంగా సమస్త భక్తుల యొక్క ఆనంద కన్నుల పండుగగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరము భక్తులు తలంబ్రాల బియ్యము మొదలైనటువంటివి సమర్పించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. 2వ రోజు శేషవాహనము పైన సేవ. ఆ రోజు శేషవాహనముపై స్వామి అమ్మవారు కళ్యాణ మంటపమునకు వేయించేసి సమస్త భక్తులను అనుగ్రహిస్తారు. 3వ రోజు పర్వత వాహనము పైన సేవ. ఆ రోజున స్వామి అమ్మవారు కళ్యాణ మంటపమునకు విచ్చేసి సమస్త భక్తులను అనుగ్రహించడానికి ఆ రోజు అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ఆ అగ్నిగుండాలలో ప్రవేశించి సమస్త భక్తులు, గణాచారులు, స్వామివారి తదేకమైనటువంటి దృష్టితో సేవించే అనేక మంది భక్తులు, గణాచారులు వీళ్ళందరూ కూడా అగ్నిగుండాల ద్వారా పునీతులై స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. మరుసటి రోజు శేషవాహనం, ఆ యొక్క అశ్వవాహనం పైన సేవ. అంటే అశ్వవాహనంపై స్వామి అమ్మవారు కళ్యాణ మంటపంకు వేంచేసి ఆ రోజు దోపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మృగయాత్ర వినోదము అని శైవాగమ ప్రకారంగా కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానంతరము స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ఆ రోజు సాయంకాలం ఏకాంతపు సేవలు జరిగి పుష్పోత్సవం, పౌలింపు సేవ అనంతరం మరుసటి రోజు స్వామి అమ్మవారు ఆ యొక్క దంపతులు అమ్మవారి గ్రామంలో గల అమ్మవారి దేవాలయంకు వేయించేసి గజవాహనం పైన చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం గ్రామములలో గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమములు అన్నింటికీ ముందుగా శ్రీ స్వామి అమ్మవారు నల్లగొండ పట్టణంలో 2వ తేదీ సాయంత్రము విశేషంగా నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమములు అన్నింటిల్లో భక్తులు పాల్గొని స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. పోత్రపాటి రామలింగేశ్వర శర్మ, దేవాలయం ప్రధాన అర్చకులు. సోలోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, తదాస్తు. చూడొచ్చు, మొత్తానికి ఈ రోజు నుండి ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభంగా నేపథ్యం. మొత్తంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదరవుతున్న నేపథ్యం ఉంది. భక్తులు ఆదరై స్వామివారి కృపకు పాత్రలు కాగలని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చెరువుగట్టు నుండి కింద పుల్లరావు.